నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను నిసంధ్య. సినిమా ఇండస్ట్రీలో కొత్తదనము అన్ని విభాగాలకు సంబంధించి ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎవరు ఎప్పుడు పుంజుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. అయితే ఈ కోవలో ముందు ఎక్కువగా కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చిన హీరోలు ఎవరు? అది డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, రచయితలు కావచ్చు, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా. ఇలా అన్ని విభాగాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క విభాగానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక సిరీస్ లాగా చేసి మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి వన్ ఆఫ్ ద పిల్లర్ డైరెక్టర్. మరి ఆ డైరెక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి అందులో ముందుగా ఎక్కువ అవకాశాలు ఇచ్చిన హీరో ఎవరు? దీంట్లో మన మెగాస్టార్ గారు, బాలకృష్ణ గారు, నెక్స్ట్ నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళలో ఎవరెవరు ఎక్కువ మంది ఎవరెవరికి అవకాశం ఇచ్చారు? ఇది కూడా ఒక సెగ్మెంట్లో చేయబోతున్నాం. ముందుగా చిరంజీవి గారు ఎంతమంది డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చారు, దాంట్లో ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఆ ఫస్ట్ సెగ్మెంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. అంటే మరి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి కాలంలోకి వెళ్తే చాలా కష్టమైపోతుంది కాబట్టి నెక్స్ట్ ఈ 4 పిల్లర్స్ గురించి తెలుసుకుందాం. చిరంజీవి గారి సినిమాల్లో ఎంతమంది కొత్త డైరెక్టర్స్ ఉన్నారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు? చిరంజీవి గారు మొదట ఒప్పుకున్న సినిమా పునాదిరాళ్ళండి. దోసకాయలపల్లి రాజమండ్రి దగ్గర జరిగింది అవుట్డోర్ షూటింగ్. దోసకాయలపల్లి అవుట్డోర్ లొకేషన్కి పునాదిరాళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఆ సినిమా దర్శకుడు ఎవరైతే ఉన్నారో గూడపాటి రాజ్కుమార్, ఆయనకి మొదటి సినిమా. ఆ తర్వాత ఆయన చాలా తక్కువ సినిమాలే చేసినప్పటికీ గూడపాటి రాజ్కుమార్ గారికి ఏంటంటే చిరంజీవి గారికి ఆయన మొదట అవకాశం ఇచ్చిన దర్శకుడు, అట్లాగే ఆయనకి మొదటి సినిమా. అట్లా గూడపాటి రాజ్కుమార్ గారు. ఆ తర్వాత వాస్తవానికి మొదట విడుదలైన సినిమా ప్రాణం ఖరీదు చిరంజీవి గారిది. ప్రాణం ఖరీదు విడుదలైతే ప్రాణం ఖరీదు దర్శకుడు కె వాసు గారికి మొదటి సినిమా. సిఎస్ రావు గారని ఆయన రాసినటువంటి నాటిక అది ప్రాణం ఖరీదు. దానినే సినిమాగా తెరకెక్కించారు. క్రాంతికుమార్ గారు నిర్మాత. నర్సయ్య అనే పాత్రలో చిరంజీవి గారు అద్భుతంగా చేసినటువంటి పాత్ర అది. రంగస్థలం మీద ఆ పాత్రను పోషించింది కోట శ్రీనివాసరావు గారు. చాలామందికి విషయం తెలియదు. చిరంజీవి గారు తెర మీద పోషించిన పాత్ర నర్సయ్య పాత్రని ఆ ప్రాణం ఖరీదు నాటిక రంగస్థలం మీద పోషించింది కోట శ్రీనివాసరావు గారు. అందుకే కోట శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా పిలిపించి ఆయన చేత ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశంలో కోట శ్రీనివాసరావు గారిని ప్రాణం ఖరీదులో నటింపజేశారు. అట్లా కోట శ్రీనివాసరావు గారు మొదటి సినిమా కూడా ప్రాణం ఖరీదే. అలా కె వాసు గారు, గూడపాటి రాజ్కుమార్ గారు ఇద్దరు చిరంజీవి గారితో తమ ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి దర్శకులు అని అనుకుంటే, మీకు ఆ తర్వాత చిరంజీవి గారితో ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి దర్శకులలో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మంచు పల్లకి ద్వారా పరిచయమైన వంశీ గారు. సంధ్య అనే సినిమాతో పరిచయం అయినప్పటికీ సంధ్య సినిమా సోసోగా ఆడటంతో కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారితో చేసినటువంటి న్యాయం కావలితో కనీ వినెరుగునటువంటి గుర్తింపు కోదండరామిరెడ్డి గారికి వచ్చింది. ఆ తర్వాత నిర్మాతగా మాత్రమే సినిమాలు తీస్తున్న విజయబాపినేడు గారు చిరంజీవి గారి సినిమాతోనే దర్శకుడు అయ్యారు. అది మగమహారాజు. ఆ తర్వాత మీకు కోడి రామకృష్ణ గారి తొలి చిత్రం చిరంజీవి గారి ఇంట్లో రామయ్య విధిలో కృష్ణయ్య. తర్వాత మీకు కె మురళీమోహన్ రావు గారి మొదటి సినిమా సంఘర్షణ. మీకు వీరభద్రుడు అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవిరాజ పినిశెట్టి గారికి ఆ సినిమా ఫ్లాపు. తర్వాత వెంటనే చిరంజీవి గారు పిలిచి జ్వాల సినిమా ఇవ్వడంతో జ్వాల సినిమాతో రవిరాజ పినిశెట్టి గారు కూడా కనీ విని ఎరుగనటువంటి స్థాయికి కమర్షియల్ దర్శకుడిగా ఎదగడం మనందరికీ తెలిసింది. వీళ్ళు చిరంజీవి గారు అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు వీళ్ళు. మిగతా వాళ్ళందరూ అప్పటికి దర్శకులు అయిన వాళ్ళు ఉన్నారు. ఆలూరి రవి అని ఒకరు, ఓఎస్ఆర్ ఆంజనేయులని, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారితో మొదటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్సే. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే ఆ తర్వాత వాళ్ళు కనుమరుగు అయ్యారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కమర్షియల్ దర్శకులుగా వాళ్ళు అవతరించాల. వాళ్ళు చిరంజీవి గారితో ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి దర్శకులు చంద్రకుమార్ అని ఒక దర్శకుడు. ఉన్నాయి చాలా సినిమాలు. మన ఓఎస్ఆర్ ఆంజనేయులంతా లవ్ ఇన్ సింగపూర్ అని ఒక సినిమా చేశారు. తర్వాత ఆలూరి రవి మా ఇంటి ప్రేమాయణం అని ఒక సినిమా తను చేశారు. ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ దర్శకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చిరంజీవి గారు పూర్తి స్థాయిలో విశ్వసించి వీళ్ళతో చేయటం వల్ల వీళ్ళు ఆ తర్వాత పూర్తి స్థాయిలో గొప్ప దర్శకులుగా వీళ్ళు తమను తాము నిరూపించుకుని అట్లా చిరంజీవి గారి ప్రయాణంలో వీళ్ళు చాలా ప్రధాన పాత్ర పోషించినటువంటి వాళ్ళు కోదండరామిరెడ్డి గారు, రవిరాజ పినిశెట్టి గారు, విజయబాపినేడు గారు, కోడి రామకృష్ణ గారు. వీళ్ళందరూ కోడి రామకృష్ణ గారు 6 సినిమాలు చేసినప్పటికీ అలా చిరంజీవి గారితో వీళ్ళ ప్రయాణం చాలా అద్వితీయంగా అద్భుతంగా కొనసాగిందనే చెప్పొచ్చు. అత్యధిక సినిమాలు కోదండరామిరెడ్డి గారు చేశారు. 23 సినిమాలు చేస్తే 18 సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి దర్శకుడు ఆయన. వంశీ గారితో ఒకే ఒక సినిమా చేశారు.
తర్వాత మన విజయబాబు గారితో మగమహారాజు, హీరో, మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడరు, బిగ్ బాసు ఇన్ని సినిమాలు విజయబాబు గారితో చేశారు. రవిరాజ పినిశెట్టి గారితో జ్వాల, చక్రవర్తి, తర్వాత యముడికి మొగుడు, ఎస్పి పరశురాము, రాజా విక్రమార్క, ప్రతిబంధు, ఆస్కా గుండారాజు రవిరాజ పినిశెట్టి గారితో చేశారు. 2 హిట్ల 3 హిట్ల లేదు, జ్వాల, చక్రవర్తి, యముడికి మొగుడు, ప్రతిబంధు 4 సూపర్ హిట్స్. తర్వాత రాజా విక్రమార్క ఫ్లాప్, ఎస్పి పరశురామ్ ఫ్లాప్. ఆస్కా గుండారాజు ఆడిందండి, ఆస్కా గుండారాజు కూడా హిట్. ఓకే. అంటే వీళ్ళను వెతుక్కుంటూ, అంటే చిరంజీవి గారిని వెతుక్కుంటూ వీళ్ళు వచ్చారా, లేకపోతే వీళ్ళని వెతుక్కుంటూ చిరంజీవి గారు వెళ్ళారా, లేకపోతే ఆ ఫ్రెండ్షిప్లో వీళ్ళ మధ్య ఆ సినిమా బాండింగ్ అనేది? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఎవరిని ఎవరు వెతుక్కుంటూ వెళ్ళారు అనడం కంటే ఏంటంటే, చిరంజీవి గారు కావాలి అని వంశీ గారు మంచు పల్లకిలో 5 హీరోల్లో ఒకరుగా కావాలని అనుకోవడం ఎందుకంటే కమర్షియల్గా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది అని ఆలోచించి తమిళంలో పాలవన్ సోలై, తమిళంలో చంద్రశేఖర్ గారిని ఆయన చేశారు ఆర్టిస్ట్. ఆయన పాత్ర చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది ఆర్టిస్ట్ పాత్ర అని చెప్పి అనుకుని చిరంజీవి గారిని సంప్రదించడం, చిరంజీవి గారు ఆలోచించి డేట్లు ఇచ్చారు. 13 రోజులే చిరంజీవి గారు డేట్స్ ఆ సినిమాకి సంబంధించి టోటల్గా ఫుల్ ప్లెడ్జ్డ్ 13 రోజులే ఇచ్చారు. అంతే ఉన్నాయి ఆయన డేట్స్. అలా చిరంజీవి గారు కావాలనుకుని వంశీ గారు అనుకున్నారు. మీకు కోడి రామకృష్ణ గారు వాస్తవంగా ప్రతాపాటి రాఘవ్ గారు ఏంటి చంద్రమోహన్ గారిని పెట్టి కానిచ్చేద్దాం, ససేమిరా కాదు ఈ ఇంజనీర్ రాజశేఖరం పాత్రకి నాకు చిరంజీవే కావాలి పట్టుబట్టింది కోడి రామకృష్ణ గారు. ఆ కోడి రామకృష్ణ గారు పట్టుబట్టి చిరంజీవి గారిని ఇంట్లో రామయ్య విధిలో కృష్ణయ్యకి హీరోని చేశారు. విజయబాబు గారిది ఏమైందంటే, వాస్తవానికి విజయబాబు గారు నిర్మాత. అంత క్రితం విజయబాబు గారు ఇంకొక ఆయన రాధాకృష్ణమూర్తి గారిని వాళ్ళిద్దరు కలిసి పట్నం వచ్చిన పతివ్రతలు తీశారు. మౌళి గారి దర్శకత్వంలో చేశారు. చేస్తే ఏమైందంటే, మౌళి గారికి కూడా తెలుగులో మొదటి సినిమా పట్నం వచ్చిన పతివ్రతలు మొదటి హీరో చిరంజీవి గారిని చెప్పాలి. మోహన్ బాబు మరొక హీరో అయినప్పటికీ మగమహారాజు కూడా మౌళి గారితోనే తీయాలి. పట్నం వచ్చిన పతివ్రతలు చాలా బాగా తీశారు మౌళి గారు. కాకపోతే మౌళి గారు ఏదో తమిళ సినిమా ఒప్పుకొని దీనిని వాయిదా వేయటం లాగా 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో షూటింగ్ ప్రారంభమైపోవాలి, అవుట్డోర్కి వెళ్ళిపోయారు. అవుట్డోర్లో చెయ్యాలి. వెళితే ఆయన లేదు ఇప్పుడు కాదు అనేటప్పటికి విజయబాబు గారికి అర్థం కాల. చిరంజీవి గారే ఆన్ లొకేషన్ ఉంటున్నారు. ఆయనే దర్శకుడిగా మారారు విజయబాబు గారు దర్శకుడిగా మారి చేసిన సినిమా మగమహారాజు. అక్కడి నుంచి విజయబాబు గారు దర్శకత్వం వహించడం మొదలుపెట్టారు. రవిరాజ పినిశెట్టి గారికి చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు. ఓకే. ఎందుకు వీరభద్రుడు ఫ్లాప్ అయ్యేటప్పటికి అదేంటి అది రీమేక్, అది ఎందుకు ఆడలేదు, తమిళ్లో బాగా ఆడింది, అది ఆడుతుందని జయకృష్ణ గారి నిర్మాత, ఇళయరాజా గారు సంగీతం చాలా బాగుంటుంది పాటలు, మాదల రంగారావు గారు హీరో. లేదు మనం రవికి మనం ఇవ్వాలని చిరంజీవి గారు అవుట్డోర్ షూటింగ్కి ఎక్కడికో వెళ్ళి మద్రాసు ఎయిర్పోర్ట్లోకి వచ్చారు. దిగిన తర్వాత కారు ఎక్కిన తర్వాత అరవింద్ గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే అరవింద్ గారు, ఎస్పి వెంకన్న బాబు గారు, నాకు గుర్తులేదు, ఇద్దరిలో ఎవరినో చిరంజీవి గారు అడిగారంట, రవి సినిమా ఏమైందంటే ఫ్లాప్ అయింది అంటే, ఫ్లాప్ అయితే ఏముంది, రవిలో చాలా టాలెంట్ ఉంది, మనం అవకాశం ఇస్తున్నాం రవికి అని చెప్పి వెంటనే పిఎన్ఆర్ పిక్చర్స్, అప్పటికి పిఎన్ఆర్ పిక్చర్స్ చిరంజీవి గారితో వాళ్ళు 2 సినిమాలు చేసేసారు. బిల్లారంగా ఒకటి, రోషగాడు 2 సినిమాలు, 2 కేఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వంలో చేశారు. వాళ్ళు 3వ సినిమా కూడా కేఎస్ఆర్ దాస్ గారితో అనుకుంటుంటే చిరంజీవి గారు లేదు రవిరాజ పినిశెట్టికి అవకాశం ఇవ్వండి అని చిరంజీవి గారు చెప్పి పింజల నాగేశ్వరరావు గారు నిర్మాత, అది జ్వాల అనమాట. ఓకే. అది అసలు జ్వాలలో మీకు మనందరం ఆరాధనలో మన సందీప్ రెడ్డి వంగ గారు పలానా ఎక్స్ప్రెషన్ తాలూకు ఫోటోగ్రాఫ్ పెట్టుకున్నారు, భారతరాజ గారి దర్శకత్వంలో చిరంజీవి గారు అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారని అంటారు. కానీ జ్వాలలో చిరంజీవి గారు స్టెప్స్ దిగి ఒకసారి కిందికి వస్తారండి, మీకు పైనుంచి స్టెప్స్ దిగి కిందికి వచ్చే షాట్ ఒకటి ఉంటుంది. ఇది అంటే సుహాసిని గారు లేరు, జ్వాలలో రాధిక గారును భారతరాజ గారు స్టెప్స్ దిగి వస్తారు. చిరంజీవి గారు వచ్చి ఆ చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్, ఆ వాకింగ్ స్టైలు అండ్ ఆల్సో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఒకసారి ఆర్టిస్టులు కావాలనుకున్న వాళ్ళు చూడాలన్నమాట. శారీరక భాష, శారీరక కదలికల ద్వారా అద్భుతమైనటువంటి అభినయాన్ని అభినయించవచ్చు. ఆ పాత్ర తాలూకు వ్యక్తిత్వం ఏదైతే ఉందో దానిని ఆవిష్కరించవచ్చు అని చెప్పినటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. అది జ్వాలలో మీరు చూడొచ్చు. ఆ పాత్ర ద్వారా రవిరాజ పినిశెట్టి గారు అద్భుతంగా చిరంజీవి గారిని డైరెక్ట్ చేశారు, చిరంజీవి గారి దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకున్నారు. అలాగా వీళ్ళందరూ కె మురళీమోహన్ రావు గారు సంఘర్షణ కె మురళీమోహన్ రావు గారు కె బాపయ్య గారికి, కె రాఘవేంద్రరావు గారికి కజిన్ బ్రదరు. కె మురళీమోహన్ రావు గారిని పరిచయం చేయాలి, రామానాయుడు గారు పరిచయం చేయాలి అని మాట ఇచ్చారు. కాబట్టి సంఘర్షణ ద్వారా కె మురళీమోహన్ రావు గారిని పరిచయం చేశారు. చిరంజీవి గారి పాత్ర పేరు దిలీప్, ఏది సంఘర్షణ సినిమాలో.
ఆ తర్వాత ఏంటంటే సంఘర్ష వచ్చిన 6 ఏళ్ళకి కానీ మళ్ళీ కే మురళీమోహన్ రావు గారు చిరంజీవి గారితో కొదం సింహం తెరకెక్కించలా. ఓకే. కొదం సింహం క్రెడిట్ గోస్ టు నిర్మాత కైకాల నాగేశ్వరరావు గారు. ఆయన ఆలోచనే కౌబాయ్ సినిమా చిరంజీవి గారితో తీయాలి అన్న ఆలోచన కైకాల నాగేశ్వరరావు గారితే. ఆయన కే మురళీమోహన్ రావు గారు స్నేహితులు కావడంతో కే మురళీమోహన్ రావు గారు డైరెక్ట్ చేయాలన్న ఆలోచన. అప్పటికి కోదండరామిరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు ఇట్లా మీకు చిరంజీవి గారి సినిమాలు చేస్తున్నటువంటి సమయం. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఏంటంటే 6 సినిమాలు చేసినప్పటికీ 6లో మనకి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, సింహపురి సింహం, ఆలయ శిఖరం, తర్వాత రిక్షావోడు, అంజి, ఈ సినిమాలన్నీ కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించినటువంటి సినిమాలు అనమాట. అది సంధ్య గారు. తనకి ఎక్కువ అంటే ఈ నలుగురిలో ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చింది చిరంజీవి గారు. గూఢచారి నంబర్ 1, మరొకటి ఏది కోడి రామకృష్ణ గారు. మీరు కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన సినిమాలు ఎలా ఉంటాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యకి, సింహపురి సింహానికి, ఆలయ శిఖరానికి, గూఢచారి నంబర్ 1కి, గూఢచారి నంబర్ 1కి ఇంకా రిక్షావుడికి మధ్యలో చాలా సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ అంజి. ఏ ఒక్క సినిమాకి ఇంకొక సినిమాతో సంబంధం ఉండదు. కోదండరామిరెడ్డి గారు ఏంటంటే నవలా చిత్రాలు చిరంజీవి గారితో, కమర్షియల్ చిత్రాలు, రచయితల్ని ఇప్పుడు చాలాసార్లు మనం మాట్లాడుకున్న రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, బి గోపాల్ గారు, రవిరాజ పిన్సిట్టి గారు ఒక సినిమాకి రుక్మిణి, ఆ సినిమాకి కథ రాశారు. వీళ్ళు ఏంటంటే రచయితలు ఆలోచించి వాళ్ళ ఊహాశక్తి మేరకు, ఆలోచన శక్తి మేరకు రచయితలు ఇచ్చినటువంటి కథల్ని తీసుకుని వాళ్ళకి సంభాషణ రచయితల చేత అద్భుతమైన మాటలు రాయించుకొని వీళ్ళు సినిమాకు సంబంధించినటువంటి స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి వీళ్ళు ఎలా తీద్దాం అనుకుంటున్నారో ఆ నోట్స్ వరకు వీళ్ళు రాసుకుని వీళ్ళు తెరకెక్కించినటువంటి సినిమాలు ఇవాళకి కమర్షియల్గా బ్లాక్ బస్టర్లు. ఓకే. మనకి వీళ్ళు కథా రచయితలు కాదు. గొప్ప కథ చెప్పమన్నా, గొప్ప కథ రాయమన్నా వీళ్ళు రాయలేరు. కానీ గొప్పగా ఒక కథని, మామూలు కథని గొప్పగా తీయమంటే తీయగలిగినటువంటి దర్శకులు వీళ్ళు. ఆ సన్నివేశం చదివిన తర్వాత ఏంటంటే చదివినటువంటి మీకు నాకు ఒకలాగా అనిపిస్తే కోదండరామిరెడ్డి గారికి ఇంకోలాగా అనిపిస్తుంది, రాఘవేంద్రరావు గారికి మరోలా అనిపిస్తుంది. దాన్ని వాళ్ళు ఎలివేట్ చేసేటటువంటి తీరు అనమాట. హీరో ఇంట్రడక్షన్ కావచ్చు. మీరు రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారి సినిమాల్లో ఒక ఇద్దరి మధ్య ఏంటంటే కోదండరామిరెడ్డి గారు రాఘవేంద్రరావు గారితో పోటీ పడుతున్నటువంటి ఒక పోటాపోటీకి ఇద్దరు సినిమాలు చేస్తున్నటువంటి ఒక సమయం అది. ఆ సమయంలో ఏంటంటే ఒక చిలిపి పోటీ ఉండేది రాఘవేంద్రరావు గారికి, కోదండరామిరెడ్డి గారికి. అది చిరంజీవి గారి సినిమాలోనే ఉండేది. ఒక సినిమాలో, గుండా సినిమాలో మన కోదండరామిరెడ్డి గారు కళ్ళకు గంతలు కట్టేసి చిరంజీవి గారి చేత ఫైట్ చేయిస్తారు. ఓహో, గూండాలో కళ్ళకు గంతలు కట్టి చిరంజీవి గారి చేత ఫైట్ చేయించారు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కొండవీటి రాజాకి వచ్చేటప్పటికి కాలు కింద పెట్టకుండా కొడతానని చెప్పి ఇది రవిరాజ పిన్సిట్టి గారు ఓహో కాలు కింద పెట్టకుండా చిరంజీవి గారితో ఫైట్ తీశారు, మనం ఎలా తీయాలి అని ఎవడికి మొగుడు సినిమాకి వచ్చేటప్పటికి చేతులు కట్టేసి చేతులతో ఎవరిని అసలు టచ్ చేయకుండా చిరంజీవి గారు ఫైట్ చేసి, ఇట్లాంటివన్నీ వీటికి ఫైట్ మాస్టర్ రాజు గారు ఉండేవారు, రామిశెట్టి రాజు గారు. ఈ రాజుగారు చిరంజీవి గారికి ఆ స్టంట్స్ చేసినటువంటి గొప్ప స్టంట్ కొరియోగ్రాఫర్స్లో రాజుగారు. ఆయన ఈ కొరియోగ్రఫీ చేయటం అనమాట. కోదండరామిరెడ్డి గారి సినిమాలు మనకి న్యాయం కావాలి దగ్గర నుంచి న్యాయం కావాలి, కిరాయి రౌడీల తర్వాత ప్రేమ పిచ్చోడు, అలా తీసుకుంటే ఏంటంటే దొంగ, కిరాతకుడు, గూండా, ఖైదీ, వేట, ఈ సినిమా టైటిల్స్ కానీ సినిమాలు కానీ, మళ్ళీ జేబు దొంగ, అసలు దేనికైనా అసలు పసివాడి ప్రాణం, అత్తకిమ్ముడు అమ్మాయికి మొగుడు, రక్త సింధూరం, అసలు ఎలాంటి సినిమాలండి అసలు. ముఠామేస్త్రి, కొండవీడి దొంగ, అభిలాష, ఛాలెంజు, రాక్షసుడు, మరణ మృదంగం, కోదండరామిరెడ్డి చిరంజీవి కలయికలో ఎన్ని అద్భుతాలండి ఇవి. అలా దర్శకులు, హీరో అనేటటువంటి విషయానికి వస్తే ఇంతమంది దర్శకులకి చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు. వాళ్ళు చిరంజీవి గారిని తమ హీరోగా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సొంతం చేసుకుని వాళ్ళ అద్భుతాలను ఆవిష్కరించారు. ఇంతమంది డైరెక్టర్స్ని అందించిన చిరంజీవి గారి దగ్గర నుంచి అంత మంచి అవుట్పుట్ తీసుకున్న డైరెక్టర్స్కి అందులో ఇద్దరు లేరనుకుంటాను కదా, మన కోడి రామకృష్ణ గారు, విజయబాపిరెడ్డి గారు మన మధ్య లేకపోయినా వాళ్ళ గురించి మనం ఇప్పటికీ కేవాసు గారు, గోడపాటి రాజ్కుమార్ గారు కూడా లేరు. అంటే మెయిన్ ఎక్కువ సినిమాలు చేసినటువంటి వాళ్ళు. మరి చిరంజీవి గారి డైరెక్షన్ అంటే చిరంజీవి గారు కొత్త డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చిన అంశాన్ని చాలా చక్కగా తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్లో మన బాలయ్య బాబు గారు ఎవరెవరికి అవకాశం ఇచ్చారు, ఏమేమి హిట్లు ఇచ్చారో కొత్త డైరెక్టర్స్ అన్న విషయం కూడా తెలియజెప్పాలి ప్రేక్షకులకి. ఇప్పటికైతే మంచి వివరణ అందజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.